నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సో అతను ఏదైతే లైంగిక దాడికి పాల్పడి ఒక 16 ఏళ్ల అమ్మాయిని, అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి 21 ఇయర్స్ కూడా, సో ఆ అమ్మాయి విషయంలో తను చేసినటువంటి ఆ నేరాన్ని తనే అంగీకరించడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ వైఫ్ కూడా దాని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే తన మీద ఏదైతే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు లైంగిక దాడి చేశాడో, అలాగే తనని మతం మార్చుకోమని ఏదైతే ఒక మాట అన్నాడో, అది ఈ 2-3 రోజుల్లో చాలా పెద్ద దుమారమే రేపింది. ఒకసారి మనతో పాటు ఉన్నారు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, చెప్పండి, అసలు ఈ అంశాన్ని, అంటే మీరు ఆల్రెడీ దీని మీద పోరాడారు, తను జైలుకు కూడా, అంటే రిమాండ్ కూడా పంపించారు. అయితే ఏదైతే మతం మార్చుకోవాలి అన్న అంశం ఉందో దాన్ని అసలు మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. జానీ మాస్టర్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కోణాలు చూడాలండి. ఒకటి మతపరమైంది, 2 నైతికతకు సంబంధించింది. సో ఇక్కడ చాలామంది మతం గురించి మాట్లాడుతుంటే కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇందులో లవ్ జిహాద్ అని ఎందుకు చూస్తున్నారు, ప్రేమకు మతం ఏంటి అని చెప్పేసి. ప్రేమకు మతం ఉందని నేను చెప్పట్లేదండి, మేము కూడా మనుషులమే, మాకు ప్రేమ విలువ తెలుసు. కానీ ప్రేమకి తర్వాత శరీరాలు కలవటానికి అడ్డురాని మతం పెళ్లికాడికి వచ్చేపాటికి అడ్డు వస్తుందిగా. అప్పుడు దాన్ని మరి లవ్ జిహాద్ అనకపోతే మరి ఇంకేమంటాం? మా భాషలో లవ్ జిహాద్ అంటే ఏమిటి అంటే, ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని లేకపోతే క్రైస్తవ అమ్మాయిని ప్రేమించి లోబరుచుకుని లేదా పెళ్లి చేసుకుని మతం మార్చడం ఇస్లాంలోకి, దాన్ని మేము లవ్ జిహాద్ అని అంటున్నాం. జిహాద్ అనే వర్డ్ బేసిక్గా టెర్రరిస్టులకి సంబంధించింది కదా. సో దిస్ ఇస్ ఆల్సో టెర్రరిజం కదా. నేను అనేది ఏంటంటే, దాన్ని జిహాద్ అనే పదాన్ని లవ్కి ఎందుకు కనెక్ట్ చేశాము అంటే, నిజంగా జిహాద్ అనే పదం చూసుకున్నట్లయితే గన్నులు పట్టుకుని బాంబులు పట్టుకుని పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి పవిత్ర యుద్ధం చేస్తున్నాము అంటారు. ఎవడి మీద పవిత్ర యుద్ధం చేస్తున్నాడు? నాన్ ముస్లిమ్స్ మీద వాడు పవిత్ర యుద్ధం పేరుతోటి దాడులు చేసి చంపేస్తున్నారు, విశ్వాసంలో లేరు కాబట్టి వాళ్ళ మతంలో. అలాగే హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మతం ప్రేమ పేరుతోటి లోబరుచుకుని మత మార్పిడి చేస్తున్నారు. నా మతం కానోళ్ళు కాబట్టి వాళ్ళని నేను ఏదో ఒక విధంగా లోబరుచుకుని మతం మారుతున్నాను అంటున్నాడు. అందుకే ప్రేమకి లవ్ జిహాద్ అనే మాట వాడుతున్నాం. సో ఇప్పుడు ఇతని విషయంలోకి వచ్చేపాటికి లవ్ జిహాద్ అని ఎందుకు మాట్లాడుతున్నాం? ఇతను ఒక హ్యాబిచ్యుయేటెడ్ లవ్ జిహాదీ లాగా కనిపిస్తున్నాడు మాకు. ఈరోజు ఇతని భార్య ఉన్నారు, ఇప్పుడు ఆవిడ పేరు ఆయేషా అట. ఆయేషా గారికి పూర్వాశ్రమం ఏంటి అని చూస్తే ఆవిడ అసలు పేరు సుమలత. సుమలత గారిని పెళ్లి చేసుకుని ఆయేషాగా ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే, ప్రేమించుకున్నప్పుడు సుమలతగా ఉన్నప్పుడు లేని అభ్యంతరము పెళ్లి చేసుకోవటానికి మాత్రం సుమలతగా ఉంటే ఎందుకు నచ్చలేనికి, ఎందుకు ఆయేషాగా మార్చాల్సి వచ్చింది? ఒక్క ఆయేషా అయితే పర్వాలేదు. ఈ రోజున అనుష అనీస అవుతుంది, కళ్యాణి కలీం అవుతుంది, రజనీ రజియా అవుతుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు మేము చూస్తున్నాం. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు దీని వెనకాల లవ్ జిహాద్ కుట్ర లేదు అని మేము ఎట్లా అంటాం? ఈ లవ్ జిహాద్ కుట్ర గురించి నేను మాట్లాడింది కాదుగా. కేరళలో హాదియా కేసు విషయంలో కేరళ హైకోర్టు స్వయంగా చెప్పిన మాట. అవును. సో ఇప్పుడు దీనికి మతం ఉంది. ఆల్రెడీ ఒక అమ్మాయిని మతం మార్చాడు. ఇప్పుడు రెండో అమ్మాయిని కూడా చూసుకుంటే, ఒక హిందూ అమ్మాయినే ఇష్టపడి ఆ అమ్మాయితోటి లైంగిక సంబంధం పెట్టుకుని అమ్మాయిని ఇప్పుడు మతం మారితే పెళ్లి చేసుకుంటాను అంటూ ఫోర్స్ చేశాడనే కదా అమ్మాయి కేసు పెట్టింది. ఎందుకు అమ్మాయి మతం మారకపోతే ఏంటి నీకు రోగం? అసలు నువ్వు మతం అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? అమ్మాయితో 6 ఏళ్ళు రిలేషన్లో కంటిన్యూ చేయడానికి నీకు మతం అడ్డు రాలేదే. పెళ్లి కాడికి వచ్చేపాటికి మతం అడ్డు వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నైతికత అనే టాపిక్ ఇంకోటి చెప్పాను. నిజంగా చూడండి, ఇప్పుడు అమ్మాయికి 21 సంవత్సరాలు. అమ్మాయితో వీడు 5.5-6 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నాడని తెలుస్తుంది. అంటే హార్డ్లీ అమ్మాయి 15-16 ఏజ్ ఉన్నప్పటి నుంచి, అంటే ఇతనికి 40 ఇయర్స్, ఇప్పుడు 41 అని చెప్తున్నాను. అమ్మాయికి అబ్బాయికి 21 ఏజ్, అంటే ఆల్మోస్ట్ ఇతనికి ఒక కూతురుతో సమానం. కూతురుతో సమానం కూడా కాదు, నిజంగా చెప్పాలంటే కూతురులాగా అనుకోవాలి. ఎందుకంటే ఇతను డాన్స్ మాస్టర్, ఆ అమ్మాయి స్టూడెంట్. ఒక గురువుకి స్టూడెంట్ ఎలా చూసుకోవాలి? తండ్రి బిడ్డ సంబంధంగా చెప్తారు కదా. సనాతన ధర్మము, భారతీయ సంప్రదాయంలో అయితే ఖచ్చితంగా తండ్రి అంటే గురువు అనేవాడు తండ్రితో సమానం అనే చెప్తారు. అలాగే గురువు కూడా తన శిష్యురాల్ని బిడ్డలాగానే చూసుకోవాలి. తన శిష్యుడినైనా సరే కొడుకులాగా చూసుకోవాలి. అలా చూసుకున్న సందర్భాలు, సంఘటనలు మన ధర్మంలో ఎన్నో ఉన్నాయి. ఆ కనీస విచక్షణ కూడా లేకుండా అమ్మాయి కాబట్టి, నేను మగోడిని కాబట్టి ఏదైనా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అన్నం పుణ్యం తెలియని పసిపిల్లతోటి, ఇప్పుడు 16 ఏళ్ల పిల్ల అంటే చిన్నపిల్లే కదా. ఆ అమ్మాయి ఒకవేళ తన అవసరం దృష్ట్యాను లేకపోతే తనకు అవకాశాల కోసం అని చెప్పేసి ఇతను చెప్పిన దానికి ఒప్పుకుని ఉండొచ్చు కాక. కానీ గాడిద వయసు వచ్చినోడు ఏం చెప్పాలి? అమ్మ ఇది కరెక్ట్ కాదు, నీవు చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు కాబట్టి నీ తండ్రి స్థానంలో ఉండి నేను చెప్తున్నాను. గురువు అంటే ఏంటి? మార్గం చూపించేవాడని అర్థం. విద్యను నేర్పించేవాడు మాత్రమే గురువు కాదు కదా. మరి తన మార్గం చూపించకుండా అమ్మాయిని ఎందుకు అడ్వాంటేజ్ తీసుకున్నాడు? ఇదే విషయం మేము మాట్లాడుతుంటే కొంతమంది సొసైటీలో ఉన్న అతి మేధావులు బయటకు వచ్చేసి, ఆ అమ్మాయి తన అవసరం కోసం వెళ్ళింది, వీడు తన అవసరానికి వాడుకున్నాడు, ఇక్కడ ఎందుకు ఇంత ఒక్కడనే టార్గెట్ చేస్తున్నారు అంటారు. ఒక్కడనే టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే వీడి దగ్గర ఇరుక్కుందో అప్పుడు అమ్మాయి వయసు ఎంతండి?
16 సంవత్సరాలు 16 సంవత్సరాల పసిపిల్ల మైనర్ అమ్మాయికి గాడిద వయసు వచ్చినట్టు చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలి. మరి చెప్పలేదు. దీన్ని మేము తప్పు పడుతుంటే ఆ అమ్మాయిని ఎందుకు తప్పు పట్టరు అంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చేసి ఎన్నాళ్ళ నుంచి లేదు ఇప్పుడు అమ్మాయి బయటకు ఎందుకు వచ్చింది అంటే ఎప్పటికప్పుడు బయటకు వచ్చింది కదా, తనకు ఆ బయటకు రావాలనే ఆలోచన రావడానికి, బయటకు ధైర్యంగా రావడానికి ఇంతకాలానికి ధైర్యం వచ్చిందేమో. లెట్ us అప్రిషియేట్ హర్. ఇప్పుడు కూడా మనం అలాంటివి కాకుండా ఖండించామనుకోండి, రేపు భవిష్యత్తులో నిజంగా బాధితురాలైన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి రావాలంటే కూడా భయపడతారు. అంటే నేను బయటకు వస్తే సమాజం తిరిగి నన్నే తప్పు పడుతుందేమో అన్న భయంతో ఆడవాళ్ళు ఆగిపోతారు. అవును. అలాంటప్పుడు ఇంకా ఆడవాళ్ళ మీద ఈ మీటూలు కావచ్చు, కాస్టింగ్ కౌచులు కావచ్చు ఇంకెప్పటికీ ఆగవవి. సమాజంలో మార్పు కోరుకోవాలన్నా, ఆడవాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలనుకున్నా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు నిర్ద్వందంగా నిష్కర్షగా ఇట్లాంటి వాళ్ళ తప్పుల్ని ఖండించండి. కొన్ని రియాలిటీ షోలు జరుగుతున్నాయి, మనం చూస్తున్న స్టార్ మా కానీ, ఈటీవీ కానీ, లేకపోతే ఇంకొన్ని జీ తెలుగు కానీ, ఇట్లాంటి వాటిలో కొన్ని రియాలిటీ షోలు జరుగుతున్నాయి. అందులో చాలా అంటే అసభ్యకరమైన మాటలు కానివ్వండి, చేష్టలు కానివ్వండి కూడా కనబడుతున్నాయి. అట్లాంటి వాటి మీద మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఒకటండి, అన్నిటి మీద స్పందించడానికి అన్నిటికీ ఒకళ్ళే చేయలేరు. మా పరిధిలో మేము హిందుత్వ విషయంలో మాట్లాడుతున్నాం. ఇక్కడ లవ్ జిహాద్ అనే ఇష్యూ వచ్చింది కాబట్టి మేము స్పందిస్తున్నాం. ఇది ఆడ మగ రిలేషన్కి సంబంధించింది అయితే కనుక సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి, అన్నిటి మీద మేము స్పందించలేము. దేని మీద ఫైట్ చేసే ఆర్గనైజేషన్స్ దానికి ఉన్నాయి. కర్మ ఏంటంటే ఈ రోజున దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే దిక్కుమాలిన సంఘాలు చాలా బయలుదేరాయి. అందులో పీడోఫైల్ అడ్వొకేసీ గ్రూప్స్ కూడా తయారయ్యాయి. అంటే పసిపిల్లల పైన ఇంతకుముందు లైంగిక దాడి జరిగితే పోక్సోలు పెట్టేవాళ్ళు, దాన్ని తప్పు అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తప్పుగా పరిగణించకూడదు అని ఫైట్ చేస్తూ చాలా ఆర్గనైజేషన్స్ వచ్చేసాయి. మీరు గూగుల్ చేస్తే పీడోఫైల్ అడ్వొకేసీ గ్రూప్స్ అని చెప్పేసి ఇన్ని రకాల ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్వి ఉన్నాయి. డైరెక్ట్గా వికీపీడియాలోనే చూపించేస్తూ ఉన్నారు. సో మా పరిధిలో మేము ఎంతవరకు ఫైట్ చేయాలో అంత ఫైట్ చేస్తాం. విషయానికి వస్తే హిందూ సంఘాలు అందరూ కూడా మండిపడుతున్నారు. ఏదైతే మతం మార్చుకోవాలి అన్న దాని మీద బీజేపీకి సంబంధించిన మహిళలు మండిపడుతున్నారు. అలాగే ఎవరైతే హిందూ సంఘాలు కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద ఒక గట్టిగానే పోరాటం జరుగుతుంది. అయితే తదుపరి అంటే దీని మీద చర్యలు ఎలాగున్నాయి? ఎందుకంటే ఈ లవ్ జిహాద్ అనే దాని మీద ఇప్పటికి వచ్చి ఒక చట్టం అనేది లేదు. ఇక్కడ లవ్ జిహాదీకి సంబంధించి గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రాల్లో కొన్ని చట్టాలు ఉన్నాయండి. అవి కఠినంగా అమలు చేస్తూ ఉన్నారు కూడా. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే జానీ లాంటి వాడి విషయంలో హిందూ సంఘాలు స్పందించాల్సిన పరిస్థితి, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిజంగా ఇంకోటి సందర్భాలు అయితే కనుక చాలా సంఘాలు బయటకు వచ్చేస్తాయి. రీసెంట్గా లావణ్య రాజ్ ఇష్యూ ఉంది, దాని విషయంలో అందరూ మాట్లాడారు. అందరూ మాట్లాడతారు కూడా. ఎందుకంటే ఇద్దరు హిందువులే కాబట్టి ఇద్దరిని తిడటానికి అటు తిట్టేవాళ్ళు ఇటు తిట్టేవాళ్ళు రెండు పక్కల అడ్వకేసీ గ్రూప్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ వచ్చేపాటికి జానీ అనేవాడు ముస్లిం. ఈ రోజున TV5కి సంబంధించిన ఒక జర్నలిస్టు, మరి అతను జర్నలిజం చదివాడు, మరి బ్రోకరిజం చదివాడో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా లైవ్ షో చేస్తే ఏం చెప్పాడంటే ఇందులో లవ్ జిహాద్ అని ఎందుకు చూస్తున్నారు అడిగి. నేను చెప్తున్నా, ఇందులో లవ్ జిహాద్ ఎందుకు చూస్తున్నాను, నా దగ్గరికి వస్తే నేను చెప్తాను నీకు, లేదా నన్ను నీ ఛానల్కి పిలువు, నేను చెప్తాను నీకు. అర్థమైందా? తాడు బొంగరం తెలియకుండా, ఆక్కి తేడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడి ఇట్లాంటి వాళ్ళని సమర్థిస్తానంటే మాత్రం నీకే కాదు, నీ ఛానల్ TRPకి, నీ ఛానల్ మొత్తానికి కూడా బ్యాండ్ పడిపోతుంది. ఆనక నా వెనకాల పార్టీలు ఉన్నాయి, పొలిటీషియన్స్ ఉన్నారు అనుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా బెండ్ తీసేయాల్సి వస్తుంది.